తెలంగాణ శబ్దం సత్యం కోసం యుద్ధం. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ జపాన్. ఈరోజు మనమైతే ఇప్పుడున్న జనరేషన్లో వ్యవసాయం అంటేనే చాలా బాధగా ఉందబ్బా. చేయాలంటే భయం అవుతుంది. ఇప్పుడు పాలు కానీ వ్యవసాయం చేయాలంటే అబ్బో గందరగోళం. అన్న నోటి మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరే? నా పేరు శ్రీకాంత్ అన్న. మా సలార్పూర్ విలేజ్, కర్తాల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఈ షెడ్ ఎలా పెడదాం అనుకున్నారు? అసలు మీరు స్టడీ ఏమైనా ఉందన్న, చదువుకున్నారా అన్న? స్టడీ అంటే నేను ఎంబీఏ చేసిన. వావ్, ఎంబీఏ. సో ఎంబీఏ చేసి కూడా మీరు ఇలా ఒక రైతుగా, ఒక ఫార్మర్ గా ఎందుకు ఎంచుకున్నారన్న మీరు? మా తాతల కాలం నుంచి అయినా మాకు ఆవులు ఉన్నాయి. ఓకేనా? మా డాడీ అప్పటి నుంచి అయినా ఆవులు ఉన్నాయి. ఇంకోటి ప్రైవేటు వచ్చే శాలరీ 20,000 30,000 దానికంటే ఊర్లో వచ్చి ఉండడం మనకు యావరేజ్గా మనకు ఎంతో 60-70,000 మిగులుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు. ఓకేనే. మనకు మళ్ళీ ఇంకోటి ఇంటి దగ్గరనే ఉంటున్నాం కదా, మనం ఎక్కడో సిటీలో ఉండే కంటే ఇంటి దగ్గరనే ఉంటూ మనకు 60-70,000 మిగులుతున్నాయి. అంటే మీరు అంత స్టడీ చేసి అంత చదివి ఇట్లా అన్నా, నువ్వు అసలు ఎట్లా ఎంచుకున్నావు అన్న? ఫస్ట్ ఎన్ని అవ్వాలనుకున్నావు మీరు? అసలు షెడ్ అనుకున్నావా? నాకు ఫస్ట్ 3-4 ఉండే. ఓకే. మా తాతల నుంచి అయినా 3-4 ఉండే. ఇక నేను వచ్చేసి సిటీలో ఉన్నా ఇన్ని రోజులు. ఇక ఊర్లో చూద్దాము, ఆవుల డైరీ పెట్టి లాభదారంగా ఉంది అని చెప్పేసి ఆవులకు వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 8 ఉన్నాయి. ఇంకొక పెంచుదామనే ఆలోచన ఉంది. షెడ్ పెంచుదామనే ఆలోచన ఉంది. అంటే ఫస్ట్ ఒక 4 నుంచి ఇప్పుడు 8 వరకు వచ్చింది. 8 వరకు వచ్చింది. అంటే బాగుంది. ప్రజెంట్ అయితే బాగుంది. ఓకే. కాకపోతే రేట్ కొంచెం ఒక మనకు 40-45 పడితే మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 35-32 37 36 ఇట్లా మన ఫ్యాట్ ప్రకారం పడుతుంది. సరేనా? ఎంబీఏ చేసిరు మీరు. ఎంబీఏ చేసి కూడా మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిర్రు. ఈ ఫీల్డ్ రాకముందు గతంలో మీరు ఏమన్నా చేశారా అన్న? చేసిన అన్న. ఇంతకుముందుకు నేను బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ చేసిన, ఒక 1.5 year చేసిన. ఓకేనా. తర్వాత ఇంట్లో పరిస్థితి బాగాలేక వైన్ షాప్ ఫీల్డ్కి వెళ్ళినా. ఓకే. ఒక 6-7 years హెల్పర్గా చేసిన నార్మల్గా. తర్వాత ఒక 5 years నా సొంతంగా టెండర్లు వేయడం కానీ, షాపులు రావడం కానీ నా సొంతంగా చేసిన. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 years బ్యాక్ కర్తాలు ఉండే. ఓకే. ఓకే. తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్ టెండర్లా రాలే మనకు. అవును. ఇక అట్లని ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట ఏం లేదు. ఓన్లీ ఇప్పుడు ఇక్కడనే, ఇంతకుముందు అక్కడ చూసుకుంటుంటే ఇక్కడ చూసుకుంటుంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక దిక్కే ఉంది. సరే అన్న, ఇప్పుడు మీరు ఎన్ని ఆవులు ఉన్నాయి కదా, మీరు దీంట్లోకి సొప్ప ఎన్ని ఎకరాలలో అలుకుతారన్న? ఇప్పుడు ప్రజెంట్ మాకు ఎకరా 10 గుంటలలో సూపర్ నేపియర్ నాటిన. ఓకే. మళ్ళీ ఇప్పుడు అది కొంచెం ఇబ్బంది అయ్యి సరిపోక మళ్ళీ ఇంకా అర్ధ ఎకరా బుల్లెట్ నేపియర్ నాటిన. ప్రజెంట్ ఒక 1 week అవుతుంది నాటి. అయితే వాస్తవానికి అన్న, ఈ ఆవులను తెచ్చుకుంటే చాలా మంది భయపడతారు. ఆ ఆవుకు చిన్న గాయమయ్యి సో ఏమైనా జరగవచ్చు, ఐ థింక్ తెచ్చుకోవాలంటే భయపడతారు. అలాంటి కోణంలో నీకేమైనా గతంలో ఏమైనా ఆవుకు చిన్న ముళ్ళు గుచ్చుకోవడం కానీ, ఏమన్నా చనిపోవడం కానీ, ఇబ్బందులు అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారన్న మీరు? ఎదుర్కొన్నామన్నా. స్టార్టింగ్ నేను అంటే వచ్చిన కొత్తలా మనకు ఆవులు వచ్చినప్పుడు మనకు దాని గురించి తెలియక రోగం వచ్చి ఒక ఆవు చనిపోయినుండే స్టార్టింగ్లో. తర్వాత మనకి దాని గురించి తెలిసింది. ఏం అంటే ఎట్లుంటే దానికి ఏం మెడిసిన్ వాడాలి, మనకు అందుబాటులో వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు. ఏం పడే వాళ్ళకి ఫోన్ చేయడం కానీ, వాళ్ళని పిలిపించడం కానీ, ట్రీట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది ప్రజెంట్. ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో మనకు తెలియదు కాబట్టి అప్పుడు ఒక ఆవు చనిపోయింది. అప్పుడు 1,10,000 పెట్టేస్తే ఒక 1 week 2 weeks ఉన్నదంటే చనిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా ఆవుల షెడ్లు పెట్టే వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్? ఒక్కటే అన్న, ఏదున్నా మనం దగ్గరుండి చేసుకోవాలి. మనం ఎవరి మీద ఆధారపడి ఇప్పుడు బీఆర్ వాళ్ళు కానీ వాళ్ళ మీద ఆధారపడితే మనకు ఏం మిగిలవు. ఓకే. ఇంకోటి మనంత కేరు వాళ్ళు తీసుకోరు. ఏదున్నా మన దగ్గరుండి చేసుకోవడం బెటరు. కొత్తగా వచ్చే వాళ్ళకైనా చేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు డైరీ పెట్టాలనుకున్నప్పుడు స్టార్టింగ్ మనం ఒక 3 months 2 months బ్యాకే మనం సొప్ప పెట్టుకోవాలి. సొప్ప పెట్టుకున్న తర్వాత సొప్ప వచ్చిన తర్వాత ఆవులను తెచ్చుకోవడం, మెల్లమెల్ల 1-2 ఇట్లా తెచ్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఏకదమ్ ఒకటేసారి 10-15 కాకుండా ఫస్ట్ 2, తర్వాత 2 ఇట్లా పెంచుకోవడమే మంచిది. ఇంకోటి మన దగ్గరుండి చూసుకోవాలి. ఏదున్నా మనం పిల్లల్ని ఎట్లా చిన్నపిల్లలు ఎట్లా చూసుకుంటున్నామో దీనిలో కూడా అట్లే చూసుకోవాలి. చూసుకుంటేనే మనకు లాభదాయకంగా ఉంటుంది. ఇంకోటి ఆవులకి ఏం కాదు. ఓకే అన్న, ఇదేనా? మీరు ఇంకేమైనా రైతులకు ఇంకా సలహాలు ఇస్తారా? సలహాలు అంటే అన్న, మన ఇంటి దగ్గర పుట్టిన ఆవులకు
మన లోకల్ ఆవులకైతే ఇట్లా మ్యాట్లు కానీ బెడ్ కానీ ఇది అవసరం లేదు. మనం బయటికెళ్ళి ఆవులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు హై మిల్కర్స్ ఆవు తెచ్చుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ షెడ్ ఉండాలి. ఓకే. కంపల్సరీ దాంట్లోకి మ్యాట్లు ఉండాలి. చాప్ కటర్ ఉండాలి. ఓకే. నువ్వు టైం టు టైం దాంట్లోకి దానా కానీ నువ్వు ఫీడింగ్ కరెక్ట్ టైం టు టైం ఉంటే మనకు అవి లైఫ్ని ఇస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా ఆవులు కొనే వాళ్ళకు ఎక్కడ కొంటే బాగుంటుందన్న ఆవులని? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవులు తెచ్చి అమ్ముతుర్రు మన మన సైడ్ అక్కడ కర్ణాటక కానీ పుంగనూరు కానీ బెంగళూరు సైడ్ నుంచి ఆవులు ఇక్కడ తెచ్చి ఇక్కడ అమ్ముతుర్రు. కాకపోతే ఏంటంటే మనమే వెళ్ళి అక్కడికి తరుపులు లాంటివి తెచ్చుకోవడము మనకు లాభదాయకరం. ఎందుకంటే ఇక్కడ తెచ్చుకున్నాక అవి మన దగ్గరకు వచ్చినాక అవి మనం అనుకున్నన్ని పాలు ఇవ్వవు. ఇంకోటి అవి ఏంది ఆ మన వాతావరణం అక్కడ వాతావరణం సెట్ కాదు, దానికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. దానివల్ల తలేరియనే కానీ దానిలకు నా ప్రతిదీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది దాంట్లోకి. అట్లా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి బయటికి వెళ్ళేసి. మనం అక్కడికి వెళ్ళి తరుపులు తెచ్చుకొని మనం ఒక 2-3 మంత్స్ ఇక్కడ వాతావరణం సెట్ అయిన తర్వాత ఒకవేళ వీనినా మనకు పాలు మంచిగా ఇస్తాయి. ఇంకోటి రోగాలు రావు దాంట్లకు. మన వాతావరణం సెట్ అయిపోతాయి. ఈనెంకనే కానీ ఏదున్నా ఏ విషయమైనా మనకు సెట్ అయిపోతాయి. ఓకే అన్న. ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నాయి? ఇప్పుడు దీంట్లోకి ఎట్లా ఫీడింగ్, ఎట్లా మేత వేస్తారు, ఏ టైంలో వేస్తారు మీరు? ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆవులు? నాకు రోజు మీద వచ్చేసి 90-95 లీటర్స్ అవుతున్నాయి ప్రజెంట్ ఒక రోజు మీద 2 పూటలు కలుపుకొని. మేము ఫీడింగ్ వచ్చేసి మార్నింగ్ నేను రాగానే దానా వేస్తాను. దానా వేసిన తర్వాత పాలు విండేసుకొని షెడ్ కడిగి ఒక 6-6:30-7 లోపు కుట్టి పోసేస్తాం. ఒక్కొక్క దానికి 30-35 కేజెస్ టబ్బు నిండా ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క టబ్బు వేసేస్తాం. తర్వాత మళ్ళా 10-10:30కు వచ్చేసి నీళ్ళు తాపి కట్టేసి వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ సాయంత్రం 3 గంటలకు వస్తాం. 3-3:30కు వచ్చి అప్పుడు మళ్ళీ నీళ్ళు తాపి షెడ్ కడిగేసి మళ్ళీ దాన పెట్టేసి సాయంత్రం మళ్ళీ ఒక్కొక్క టబ్బు కుట్టి పోసి పాలు పిండుకొని వెళ్ళి. అన్న ఇప్పుడు మీరు ఏమేమి దానాలు వాడతారు, అది ఎంత క్వాంటిటీ వాడతారు, ఎంత ఇస్తారు, అవి దానాలు ఏంటివి? మేము ప్రజెంట్ వచ్చేసి బీర్ పిట్టి, కంది చున్ని, గోధుమ పొట్టు, పత్తి కిట్టి ఓకే. 3 ఒకదాని మీకు నైట్ నానబెట్టి పొద్దుగాల ఒక్కొక్క ఆవుకి ఒక అంటే 10 లీటర్లు ఇచ్చే ఆవుకు ఒక 8 కేజీలు కానీ 5-8 కేజీస్ మధ్యలో ఇస్తాం. ఇక పాలు తక్కువ ఇచ్చేదానికి కొంచెం తక్కువనే వేస్తాం. ఈ ఐ మిల్కర్స్కి కొంచెం ఎక్కువనే వేస్తాం. తక్కువ ఇచ్చేదానికి కొంచెం తక్కువనే వేస్తాం. అన్న ఇప్పుడు మీరు స్టడీ ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పూర్తి చేశారు? మీరు మీకున్న టాలెంట్కి ఎక్కడ జాబ్ చేసినా ఒక 50 నుంచి 1 lakh వరకు శాలరీ వస్తుంది. సో మీరు అవన్నీ వదిలేసి మీరు దీన్నే ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటన్నయ్య? నేను ఇంటర్ వరకు కర్తాలో చేసిన, మన ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత ఇంటర్ తర్వాత సిటీకి వెళ్ళిపోయినా. సిటీకి వెళ్ళిపోయి స్ఫూర్తి కాలేజీలో డిగ్రీ చేసిన, బీకామ్ కంప్యూటర్ చేసిన. బీకామ్ కంప్యూటర్ తర్వాత మా ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ టీకేఆర్ కాలేజ్ నందవనం ఉంది కదా, టీకేఆర్ కాలేజ్ ఉంటుంది, అందులో ఎంబీఏ ఫైనాన్స్ ఎంచుకున్నాను. అలా ఈ కొన్ని ఇబ్బందుల వల్ల మా తెలిసిన వాళ్ళకు అంటే నాకు మా ఫాదర్కి హెల్త్ బాగాలేనందుకు నాకు కొంచెం అప్పుడు అమౌంట్ అవసరం ఉండే. అమౌంట్ అవసరం ఉన్నందుకు మాకు తెలిసిన వాళ్ళకు వైన్ షాప్ ఉంటే అలా పార్ట్ టైం చేసుకుంటూ ఇది చేసిన. ఇది మన ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాంక్లో చేస్తే మనకు అప్పుడు 25,000-30,000 వచ్చేది స్టార్టింగ్లో. ఇక అట్లే ఒక 2-3 మంత్స్ కంటిన్యూ చేస్తే నాకు కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేక నాకు ఆ శాలరీ అనేది సరిపోక ఏమైందంటే మన తెలిసిన వాళ్ళు ఉండి ఇట్లా షాపులు పడుతున్నాయి, టెండర్లు వేద్దాం మనకు మిగులుతుంది అది అన్నట్టు వస్తే షాప్లో టెండర్లు వేసి మన అదృష్టం బాగుండి మనకు 2 షాపులు వచ్చినాయి అప్పుడు. ఇక అట్లే దాంతోపాటే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన ఇన్ని రోజులు. ఇప్పుడు సిటీలో మన సంతోష్ నగరే కానీ, చెంపాపేటే కానీ, ఇప్పుడు మన టీకేఆర్ఏ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మణికొండ సైడే కానీ అక్కడ కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. ఇంకోటి మాకు చిన్ననాటి నుంచైనా ఆవులు ఉన్నాయి, చిలక ఉంది, వ్యవసాయం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక సిటీలో ఎన్ని రోజులు ఉన్నా మనం ఎంత సంపాదించినా ఖర్చులు కూడా అంతే అవుతున్నాయి.
మనం ఇక మనకు అదే ఊర్లోకి వస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఇంకోటి మనకు 10 రూపాయలు మిగిలినా మనకు ఖర్చు ఉండదు. ఇంకోటి మనకు చిన్నప్పటి నుంచి ఆవులు ఉన్నాయి కాబట్టి ఇదే ఫీల్డ్లో పోతే మనకు మిగులుతున్నాయి కదా. ఇప్పుడు మనకు అన్ని ఖర్చులు పోగా కూడా మనకు 60,000-70,000 మిగులుతున్నాయి. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకొక 10 కానీ 20 కానీ కౌస్ పెంచుకుంటూ పోతే మనకు మిగులుతుంది కదా. ఇంకోటి మన ఇంటి దగ్గరనే ఉంటాం, మనకు హెల్దీగా ఉంటాము, ఇంటి దగ్గర ఉంటాము, ఏ పొల్యూషన్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన. సో మొత్తం మీరు మొత్తానికైతే నేను ఇంటి దగ్గర ఉంటాను, నేను ఇంటి దగ్గర ఇలా చేసుకోవడమే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఇదే ఎంచుకోవడం జరిగింది అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే ఫాలో అవుతున్నా ఇప్పుడు. ఓకే అన్న, మీరు ఇలాంటి ఆ ఫీల్డ్లను వదిలేసుకొని ఈ ఫీల్డ్లో వచ్చారు కాబట్టి మీరు ఇంకా ఈ ఫీల్డ్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి కావాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామన్నా. ఓకేనా అన్న? థ్యాంక్స్. ఓకే.